ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఒక మంచి నోటిఫికేషన్ అయితే మీకోసం తీసుకొచ్చాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా క్లారిటీగా, క్లియర్గా, క్లుప్తంగా వినండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది, షేర్ చేయండి. ఆఫీస్ స్థాయి అటెండర్ పోస్టులకు సంబంధించిన ఉద్యోగాల గురించి అయితే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అలాగే వాటి యొక్క అర్హత 12th పాస్ అయ్యింటే సరిపోతుందండి. స్టార్టింగ్ మనకు పైగానే మనకి జీతం అనేది వస్తుంది. లాస్ట్ డేట్ వచ్చేసి March 18 అండి. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అన్ని విధాలుగా ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఏ సంస్థలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, అలాగే దాని సిలబస్ ఏంటి మీకు తెలుస్తుంది. వీడియోలోకి వెళ్ళబోయే ముందు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి, దాదాపు 4000 పోస్టులతో. సో మీకు దీనికి సంబంధించిన లింక్ అయితే పైన స్క్రోలింగ్లో ఇస్తున్నాను. సో మీరు ఈ జాబ్స్ కనుక అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే దాని డీటెయిల్స్ మొత్తం మన వీడియోలో ఉన్నాయి. మన హిస్టరీ చూసుకున్నట్టయితే తెలుస్తుంది. అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, మీరు వెళ్ళి అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. సో పోస్టులు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది కాదు, జాబ్ కొట్టాలనేదే లక్ష్యం. ఎందుకంటే 4000 పోస్టులు ఒక్కరమే చేయలేం కదా, ఒకటే పోస్టు, ఒకటే టార్గెట్. ఫ్రెండ్స్, ఇక్కడ నోటిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే సిఎస్ఐఆర్ సిఈసిఆర్ఐ కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తున్నటువంటి సంస్థల నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డేట్స్ మరియు చివరి డేట్ చూసుకున్నట్టయితే అప్లికేషన్ అనేది 17కి స్టార్ట్ అయిందండి. February 17కి అయితే స్టార్ట్ అయింది మార్నింగ్ 9 AM. అలాగే March 18కి లాస్ట్ డేట్ అయితే ఉందండి. ఈవినింగ్ 5:30కి లాస్ట్ టైమింగ్తో పాటు ఇచ్చాడు. సో మీరు అప్లికేషన్స్ చూసుకుని అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి అప్లికేషన్స్ అయితే చేసుకోండి. అలాగే దేర్ ఈజ్ నో నీడ్ టు సబ్మిట్ ఏ హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్స్ అని ఇచ్చాడు. సో హార్డ్ కాపీ అవసరం లేదని చెప్తున్నాడు. సో చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ పోస్ట్ విషయానికి వచ్చినట్టయితే ఈ పోస్టుకు సంబంధించిన ఏజ్ విషయానికి వచ్చినట్టయితే జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి 27 years అయితే ఉండాలి. అలాగే అందులో పోస్టులు వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి. దాని పే స్కేల్ వచ్చేసి 25,000 బేసిక్ పే ఉంది, 81,000 వచ్చేసి మ్యాక్సిమం పే బేసిక్ పే అయితే ఉంది. అలాగే ఇక్కడ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్, అలాగే జూనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్ ఫైనాన్స్ అకౌంట్స్, అలాగే జూనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేస్, ఈ మూడిటి గురించి అయితే మనం ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. దీని ఏజ్ లిమిట్ వచ్చేసి 28 years అయితే ఉంది. మినిమం 8 పోస్టుల వరకు అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. పే స్కేల్ వచ్చేసి మనకి 19,900 బేసిక్ పే చూపిస్తున్నాడు. యాక్చువల్లీ దీంట్లో దాదాపు మనకు 45,000 వరకు అయితే బేసిక్ పే అయితే మనం పొందవచ్చు. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే ఇంకా ఎక్కువగానే ఉంటాయి. మ్యాక్సిమం వచ్చేసి ఇక్కడ 63,200 అనేది ఇచ్చాడు బేసిక్ పే వచ్చేసి శాలరీ. సో మనం దీనికి అప్లై చేసుకుంటే పే స్కేల్ విధానం అయితే మనం పొందవచ్చు. వర్క్ కూడా తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ 1 written exam ఫర్ ఆల్ 3 cadres ఆఫ్ జూనియర్ సెక్రటరీ అని ఇచ్చాడు. ఇక్కడ జూనియర్ స్టెనోగ్రాఫర్ అంటే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కో విధమైన అన్ని కేటగిరీస్ వాళ్ళ అప్లికేషన్ చేసుకోవడానికి ఇక్కడ క్యాస్ట్తో పాటు మనకైతే మెన్షన్ చేశాడు. అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చాడు. ఏ కేటగిరీకి చెందిన వాళ్ళకి ఎంత ఏజ్ లిమిట్ ఉండాలి ఏందనేది మొత్తం క్లియర్గా ఇచ్చాడు. సో మీరు డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తానండి, క్లియర్గా చెక్ చేసుకోండి, అప్లికేషన్స్ అయితే చేసుకోండి. మర్చిపోకండి, ఇది మంచి నోటిఫికేషన్, మంచి పే స్కేల్తో కూడుకున్నది. ఇక్కడ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే జూనియర్ స్టెనోగ్రాఫర్కి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ 12th పాస్ అయి ఉంటే సరిపోతుంది. 10+2 పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఇంటర్ పాస్ అయి ఉంటే సరిపోతుందండి. సో ఇంటర్ పాస్ అయి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్కి అర్హులు. ఈ జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే దీనికి రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. అంటే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే రిటన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో దీంట్లో ఈ ఎగ్జామ్ అనేది మనకి OMR బేస్లో లేదా కంప్యూటర్ బేస్లో అయితే ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి.
సో ఇక్కడ ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ మరియు హిందీ 2 లాంగ్వేజ్లలో మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. అలాగే మనకి ఈ సిలబస్ 12th బేస్లోనే ఉంటుంది మనకి ఎగ్జామినేషన్ మొత్తం. క్వశ్చనింగ్ అనేది 12th క్లాస్ లోపు సిలబస్సే ఉంటుంది. అలాగే ఎగ్జామినేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చేసి 200 ఉంటాయి. అలాగే టైమింగ్ వచ్చేసి 2 hours 40 minutes టైం ఉంటుంది. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అలాగే జనరల్ అవేర్నెసెస్ నుంచి 50 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 100 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ నుంచి 100 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మొత్తం 200 క్వశ్చన్స్ అండి. మార్క్స్ వచ్చేసి 200 మార్క్స్ ఇచ్చాడు. ప్రతి దానికి ఒక్కొక్క మార్క్ ఇచ్చాడు. నెగిటివ్ విధానం అనేది 0.25 ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశాడు. స్టెనోగ్రాఫర్కి టెస్ట్ ఉంటుందండి, లాంగ్వేజ్ టెస్ట్ అనేది. అందులో స్కిల్ టెస్ట్ ఎట్లా ఉంటుందంటే లాంగ్వేజ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఇంగ్లీష్కి 50 minutes టైం ఇస్తాడు. అలాగే ద క్యాండిడేట్స్ విల్ బీ గివెన్ డిక్టేషన్ ఫర్ 10 minutes ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ అని ఇచ్చాడు. దీనికి సంబంధించిన టైమింగ్స్ అలాగే స్క్రైబ్ ఇచ్చాడు. మొత్తం చూసుకొని చెక్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి ఎగ్జామినేషన్స్కి. అంటే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కో విధంగా ఎగ్జామినేషన్ ఉంటుంది. ఒక్కో విధంగా అయితే 12th బేస్ ఉన్న ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ చూసుకున్నట్టయితే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి సంబంధించిన స్టోర్ అండ్ పర్చేస్కి సంబంధించిన ఎగ్జామినేషన్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది 12th పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. సో దీనికి కూడా రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. 2 పేపర్లు ఉంటాయండి, పేపర్ 1 and 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 అదే ఈ పేపర్స్ అనేది OMR బేస్లో లేదా కంప్యూటర్ బేస్లో ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. దీనికి కూడా ఇంగ్లీష్ మరియు హిందీలో ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇది 12th బేస్లోనే మనకు క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇక్కడ చూసుకున్నట్టయితే పేపర్ 1కి సంబంధించినట్టయితే 90 minutes టైం ఇస్తాడు. మెంటల్ అబిలిటీ టెస్ట్కి సంబంధించి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 ఇచ్చాడు. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 200 ఇచ్చాడు. ఒక మార్క్ 200 అనమాట. సో ఇక్కడ నెగిటివ్ విధానం అనేది లేదు. సో ఎటువంటి నెగిటివ్ విధానం అయితే లేదండి. పేపర్ 2కి సంబంధించినట్టు చూసుకున్నట్టయితే జనరల్ అవేర్నెస్ వచ్చేసి 50 మార్క్స్ ఇచ్చాడు. 50 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చేసి 50 క్వశ్చన్స్ ఇచ్చాడు. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 150 ఇచ్చాడు. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్క్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాడు. అలాగే నెగిటివ్ విధానం కూడా ఇందులో లేదండి. సో టోటల్ దీనికి 300 మార్క్స్ అయితే ఉంటాయి. సో అప్లికేషన్ చేసుకొని మంచిగా ప్రిపేర్ అయ్యి జాబ్ అయితే కొట్టండి. ఇక అప్లికేషన్ విధానం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ లోన్ ఓన్లీ ఆన్లైన్ త్రోల్నే అప్లికేషన్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్ అనేది CSIR CECRI సంబంధించిన వెబ్సైట్లోనే అప్లికేషన్ అయితే చేసుకోవాలి. సో అప్లికేషన్ టైమింగ్ వచ్చేసి మనం ఇందాక చెప్పుకున్నట్టు 17th 2nd month 2025 9 AM నుంచి స్టార్ట్ అయిందండి. 18th 3rd month 2025 5:30 PM వరకు అయితే టైమింగ్ అయితే ఉంది. సో ఇక్కడ అలాగే మనం ఈ ప్రాసెస్లో అప్లికేషన్ ఫీజు విషయాన్ని చూసుకున్నట్టయితే అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500 రూపీస్ అయితే ఉందండి. దీన్ని కూడా మనం ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి పేమెంట్ అనేది. సో దానికి సంబంధించిన అకౌంట్ సంబంధించిన నేమ్ అంటే బ్యాంక్లోనే మనం సబ్మిట్ చేయాలని చెప్తున్నాడు. సో ఆ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. అకౌంట్ నెంబర్ ఇచ్చాడు, బ్యాంక్ నేమ్ ఇచ్చాడు, IFSC కోడ్ ఇచ్చాడు. అలాగే మిగతా డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశాడు. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ జూనియర్ స్టెనోగ్రాఫర్ అండ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి అంటే 2 పోస్టులకు అప్లై చేసుకుంటే 2 times మనం అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు. సో ఇక్కడ పోస్ట్ కెన్ అప్లై ఫర్ బోత్ బట్ దే మస్ట్ సబ్మిట్ ఏ సపరేట్ అప్లికేషన్ అండ్ పే 500 ఫర్ ఈచ్ పోస్ట్ అని ఇచ్చాడు. సో మీరు ఒకసారి చెక్ చేసుకొని క్లియర్గా చూసుకొని అప్లికేషన్స్ అయితే చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్కి వెళ్ళబోయే ముందు మీరు అన్ని డాక్యుమెంట్స్ని మీ మెయిల్లో అయితే స్కాన్ చేసి పెట్టుకోండి. మీరు అలా చేసుకుంటే మీకు అప్లికేషన్ అనేది ఈజీ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నారు కదా, CSIR సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి
కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తున్నటువంటి ఈ సంస్థ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకున్నాం. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. అలాగే మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, హెల్ప్ చేసిన